హలో నమస్తే. వెల్కమ్ టు పాడ్‌కాస్ట్. పాడ్‌కాస్ట్‌లో మనతో పాటు జాయిన్ అవుతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు గారు. ఈ 2 మాత్రమేనా ఇప్పుడు మీరు ప్రముఖ కాపు నేత అని కూడా అనాలా? ఆ! ఇప్పుడు నేను నేతని, కాపుని. ఆ! మొన్న జరిగిన ఇష్యూలో కొంత కాపు వ్యవహారం ఇదంతా కూడా నలిగింది. హ్మ్. సో, జనరల్‌గా కాపు నేత అంటే తప్పు కూడా ఏముంటుంది? తప్పే ఉంది. కమ్యూనిటీ నుంచి వచ్చిన ఆ వాళ్ళు తప్పేది. కమ్యూనిటీని రిప్రజెంట్ బట్ చేసిన ఎప్పుడు అంబటి రాంబాబుని కాపు నేతగా ఒక కులానికి సంబంధించిన నేతగా ఎప్పుడు చూడల. 30 ఏళ్లుగా రాజకీయాల్లో నేను చూస్తున్నా. కాంగ్రెస్ పార్టీ, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారితో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, రాజశేఖర రెడ్డి గారి వెంట, జగన్మోహన్ రెడ్డి గారి వెంట నడిచినటువంటి వ్యక్తులు. కాపు మూవ్‌మెంట్స్ వచ్చినప్పుడు, కాపు ఉద్యమాలొచ్చినప్పుడు ఎక్కడా కూడా వదిలిపెట్టుకోకుండా పాల్గొన్నటువంటి సందర్భాలే ఉన్నాయి. హ్మ్. బట్ మీరన్నట్టుగా అంబటి రాంబాబు కాపు నాయకుడు అనే దానికన్నా కూడా అంబటి రాంబాబు రాజకీయ నాయకుడు అనేది అంబటి రాంబాబు వైఎస్ కుటుంబానికి సన్నిహితుడు అనేది ఎక్కువ. సన్నిహితుడు అనేది పార్టీ నాయకుడి నాకున్న కంటే కూడా. హ్మ్. టాగ్‌లైన్. పేరు, ముద్ర ఏదన్నా గాని. హ్మ్. 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 సో, ఇప్పుడు ఇది కొత్తగా ఉందా? ఈ కాపు నేత అనే పదం అవది? అనేం కాదు. కొత్తని గాదు. ఇప్పుడు ఈ ఇన్సిడెంటు కొంత ఆ వైపుకు లాగేసింది. హ్మ్. పరిస్థితులు ఆ వైపుకి నెట్టబడ్డాయి. అది హ్మ్. మనం కోరుకుంది గాదు. హ్మ్. మనం అనుకున్నది కాదు. హ్మ్. ఆ ఇన్సిడెంటు, ఆ ఇన్సిడెంట్ స్వభావం, ఆ దాడి స్వభావం నన్ను కాపు గాబట్టే చేశారు అనేటువంటి ఒక ఫీల్ రాష్ట్ర వ్యాప్తంగా వచ్చింది. హుహు. హుహు. అది రాష్ట్ర వ్యాప్తంగా జనరల్‌గా వచ్చిందా సార్? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కులాల వారీగా విడగొట్టే ప్రయత్నం చేసింది. దానిలో భాగంగా అంబటి రాంబాబుని కాపు అని పోర్ట్రేట్ చేసింది అని ఒక క్యాంపెయిన్ తెలుగుదేశం పార్టీ. అని కూడా ప్రచారం జరగొచ్చు కానీ, హ్మ్. నేనేమంటానంటే యెస్ దట్ ఈస్ ఆల్సో ఎ రీజన్. ఇది కూడా మంచి ఆర్గ్యుమెంటే. హ్మ్. దీన్ని కూడా నెట్టివేయడానికి వీల్లేదు అనుకున్నాం కాసేపు. హ్మ్. నన్ను అరెస్ట్ చేసినప్పుడు, నన్ను కోర్ట్‌లో ప్రొడ్యూస్ చేసినప్పుడు, హ్మ్. రిమాండ్ రిపోర్ట్‌లో ఎందుకిలా రాశారు? హ్మ్. నేనది చదివి కూడా వినిపించా. హ్మ్. అవును. బయటకొచ్చింది. నేనన్న మాటలేంటంటే, హ్మ్. కమ్మవారిని తిట్టానని. హ్మ్. హ్మ్. కమ్మోళ్ళారా ఇక్కడ ఎవడన్నా ఉంటే చంపేస్తాను. హ్మ్. చంద్రబాబు కమ్మ నా కొడకా రా నువ్వు అని నేను తిట్టాను. వాళ్ళు బ్లాక్ అండ్ వైట్‌లో రాశారు. రాశారు. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇట్? అంటే మీరు అంబటి రాంబాబు అనేవాడు కమ్మవారిని ద్వేషించాడు కాబట్టే మేము ఈ కార్యక్రమం చేశామని చెప్పారు తప్ప, హ్మ్. హ్మ్. చంద్రబాబుని ద్వేషించారని చెప్పలా. ఓకే. కులాన్ని ద్వేషించాడని ఎస్టాబ్లిష్ కులంతో చేసి. పాటు చంద్రబాబుని ద్వేషించాడని. హ్మ్. ఒకటి. హ్మ్. రెండవది నా మీద దాడి జరిగినప్పుడు, హ్మ్. ఆ దాడిలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరూ కూడా ఒకే సామాజిక వర్గానికి చెందినవారు. ఓకే. ఓకే. ఇది మీరే వీడియోలో చూసుంటారు కదా! అన్నీ కనపడుతుంది చూసారు. అదంతా. ఎందుకిలా జరిగింది? ఓకే. అనేది కదా పాయింట్ ఇక్కడ. వాళ్ళు కులాన్ని వాళ్ళు తీసుకొచ్చారు గాని, హ్మ్. అంబటి రాంబాబు తీసుకురాలా, కాపులు తీసుకురాలా. ఓకే. కాపులు రియాక్ట్ అయ్యారు. ఓకే. ఏమిట్రా ఈ అన్యాయం? అంబటి రాంబాబు కులం పెట్టి తిట్టాడంటారేంటి? హ్మ్. కమ్మవారందరూ వచ్చి అంబటి రాంబాబు ఇంటి మీద దాడి చేయటం ఏంటి? హ్మ్. మనం కాపులు మనం కూడా రెస్పాండ్ కావాలి గదా! అని బాధ్యతగా రెస్పాండ్ అయ్యి, హ్మ్. ఇది కులాల మధ్యన వైరుధ్యంగా చిత్రీకరించబడటానికి ప్రధానమైనటువంటి కారణం తెలుగుదేశం పార్టీ, కమ్మవారు. ఓకే. దీనిలో ప్రొవోక్ ఏ విధమైన సందేహం లేదు. ఓకే. ప్రొవోక్ చేసారా సార్? మీరు ప్రొవోక్ చేసారా? ఇక్కడ ఆ గొడవ జరగడానికి కారణం? సార్ అది ఎన్ఆర్ గారు అది ఇట్ ఈస్ నాట్ ఎ పబ్లిక్ మీటింగ్. ఇట్ ఈస్ నాట్ ఎ ప్రెస్ మీటింగ్. హ్మ్. ఒక యాక్సిడెంట్ లాంటి ఇన్సిడెంట్. హ్మ్. వాళ్ళు నా మీదకొచ్చారు. హ్మ్. నేను కార్‌లో ఉన్నాను. కట్ చేస్తే అవతల పార్ట్ చాలా మంది చూడలేదు. హ్మ్. అవతల పార్ట్ తర్వాత బయటకొచ్చినియి. అవును. వీడియోస్ వచ్చినియి చాలా మంది దాన్ని చూసారు. దాని రియాక్షనే గదా! నేను బూతులు తిట్టింది. హ్మ్. అక్కడ అంతమంది గ్యాదర్ అయ్యి ఉన్నారని ఉన్నారు పోలీసులు ఓ పక్క చెప్తున్నప్పుడు మీరు వెహికల్ నుంచి బయటికి రావడం అదంతా కూడా రెచ్చగొట్టేలా చేసాడు ఆయన. కాదు, కాదు. మరి నా మీద కొడుతున్నప్పుడు నేను బయటకొచ్చి మాట్లాడా. హ్మ్. అది తప్పా రైటా దట్ ఈస్ ఎ డిఫరెంట్ మ్యాటర్. హ్మ్. ఇట్ ఈస్ ప్యూర్‌లీ ఎ రియాక్షన్. హుహు. నాట్ ఎన్ యాక్షన్. హుహు. అది అవును. నా కుట్ర కాదు. హ్మ్. నా రియాక్షన్ ఆ స్పాంటేనియస్‌గా ఆ స్పర్ ఆఫ్ ది మూమెంట్‌లో రియాక్ట్ అయ్యాను. మాట్లాడాను. హ్మ్. తర్వాత నేను రిపెంట్ అయ్యాను బయటకొచ్చి గదా! చెప్పారు కదా! ఆ! పశ్చాత్తాపపడ్డాను గదా! ఓహ్! హ్మ్. పశ్చాత్తాపపడిన తర్వాత కూడా శిక్షించడం అనేది ధర్మమేనా? అసలు నిజానికి మీరు పశ్చాత్తాపం వ్యక్తం చేసిన తర్వాత ఎక్కువ మూవ్‌మెంట్ ఎక్కువ మంది జనాల మీదకి రావడం జరిగింది. అవును. యెస్. యెస్. ముందుకంటే ఎందుకనుకుంటున్నారది? అంటే వాళ్ళు ఆల్రెడీ దే ఆర్ ప్లాన్డ్. హుహు. ఎప్పుడైతే నేను ఆ ఫ్లెక్సీ దగ్గరికి వెళ్లి ప్రెస్ మీట్ పెట్టానో, అప్పటి నుంచి వాళ్ళు ఒక కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారు. హ్మ్. నేను ఒక్కటి సార్ వైఎన్ఆర్ గారు, నేను ఆ ఫ్లెక్సీ కట్టిన చోటకి వెళ్లి ప్రెస్ మీట్ పెట్టా. హ్మ్. చించేయొచ్చుగా. హ్మ్. అప్పుడెవడు లేడు. చింపలేదు మీరు. ఆ! ప్రెస్ మీట్ మాత్రం పెట్టొచ్చు. నేనేంటి పొలిటికల్‌గా దీన్ని ఎక్స్‌పోజ్ చేసేదానికి ప్రయత్నం చేస్తున్నాను తప్ప తగాదాగా కాదు నేను. హ్మ్. నేనెళ్లి చించేయొచ్చప్పుడు. హ్మ్. ఆ తర్వాత ఏం జరిగిద్దనేది వేరే విషయం. హ్మ్. హ్మ్. అక్కడ ఎవ్వడు లేడు. కాపలా లేడు. హ్మ్. ఇది మంచిది కాదు అని చెప్పి ఎక్స్‌పోజ్ చేస్తున్నా. మీరు చేస్తున్నటువంటిది తప్పు హ్మ్. అని సమాజానికి చెప్పాలనేది నా తాపత్రయం తప్ప, హ్మ్. హ్మ్. వాళ్ళని చించేసి, ఘర్షణ పెట్టుకొని, తగాదాలు పెట్టుకోనేది కాదు. వీధి పోరాటం కాదు. నాదది విధి హ్మ్. పోరాటం కాదు నాది. హ్మ్. కొన్ని చోట్ల చించేశారు. అవును. చాలా మంది కొన్ని చోట్ల చించేశారు. మనం కొన్ని నో. దట్ ఈస్ నాట్ మై యాటిట్యూడ్ అని చెప్పా. హ్మ్. 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 ఇది జరిగితే దాన్ని ఆళ్ళు పెట్టుకుంటే పెట్టుకోవచ్చు.
లేదు పట్టుదలగా తగాదా పడొచ్చు. కానీ ఇదేంటి? నా మీద దాడి చేయటం ఏంటి? నన్ను కొట్టాలని ప్రయత్నం చేయటం ఏంటి? అప్పుడు నేను స్పరావతి గుంట్లో మాట్లాడిన మాటల్ని తీసుకొని పెద్ద ఇన్సిడెంట్ రాష్ట్ర వ్యాపితంగా ప్రపంచంలో కాదు, భారతదేశంలో ఎప్పుడు ఇలా జరిగి ఉండదు. హ్మ్. ఎక్కడ కూడా జరిగి ఉండదు. అది చెప్పిన తర్వాత ఇంటి మీదకి 7 గంటల సేపు పోలీసుల నిర్వీర్యం ఆంధ్ర రాష్ట్రంలో. హ్మ్. ఎవరు ఫోన్ ఎత్తరు. డీజీపీ దగ్గర నుంచి కానిస్టేబుల్ వరకు ఫోన్ ఎత్తడు. హ్మ్. జరుగుతా ఉండదు గొడవ. ఏం ఎస్పీ వస్తాడు, హ్మ్. మధ్యలో వెళ్ళిపోతాడు. హ్మ్. ఏమనిపించింది సార్ ఆ టైంలో మీకు? భయపడ్డారా? అంటే ఒక మనసు మొద్దుబారిపోయింది. హ్మ్. భయపడటం అంటే భయం ఉంటది. హ్మ్. భయం అంటే అది ఒక రకమైన ఎమోషన్. హ్మ్. నేను నా ఇంట్లో, నా ఆఫీస్‌లో ఉన్నా. నా ఇంటి మీద అటాక్ జరుగుతుంది. నా ఆఫీస్ మీద అటాక్ జరుగుతుంది. హ్మ్. నా ఇంట్లో నా భార్య పిల్లలు, నా మనవలు ఉన్నారు. చిన్న పిల్లలున్నారు. వాళ్ళు ఫోన్‌లు చేస్తున్నారు నాకు. హ్మ్. దేనికి ఫోన్ చేస్తున్నారు? నన్ను కొట్టేశారని ఆళ్ళు ఫోన్ చేస్తున్నారు. హ్మ్. వాళ్ళేం చేశారు? నాకు కింద ఆహ్, డూప్లెక్స్ ఇల్లు. పైన నా బెడ్‌రూమ్‌లోకెళ్ళిపోయారు మా పిల్లలందరూ. హుహు. బెడ్‌రూమ్‌ని కూడా పగలగొట్టుకొస్తారని చెప్పేసి బాత్రూమ్‌లోకెళ్ళిపోయారు. అయ్యో! ఆ! బాత్రూమ్‌లో నుంచి నాకు ఫోన్ చేస్తున్నారు. హ్మ్. ఏంటి? నా పరిస్థితి ఏంటి? కొట్టేశారా? చంపేశారా? అనేది. హ్మ్. ఇందులో పోలీసులు ఎవరో కొంత మంచోళ్ళుంటారు గదా! అందరూ వాళ్ళలాగే ఉండరుగా. సార్ ఇంట్లోకి మాత్రం మేము వెళ్ళనివ్వండి. మేము అలౌ చేయము అని ఇంటి దగ్గర కొద్దిగా బయట బళ్ళు, గిళ్ళు అన్నీ పగలగొట్టేశారు. అద్దాలు పగలగొట్టేశారు. ఫ్యామిలీ ఇంట్లో ఉన్నారు. మీరు ఇంట్లో వెళ్ళటానికి లేదు. రాంబాబు గారు ఎక్కడున్నారు? ఇక్కడ చూసుకోండి అనేటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఇంట్లోకి వెళ్ళకుండా ప్రొటెక్ట్ చేశారు. ఓకే. సో, దానికి కొంత ధైర్యం వచ్చింది. హ్మ్. ఆ తర్వాత మా అమ్మ యూఎస్ నుంచి ఫోన్ చేసింది. హ్మ్. అంటే వాళ్ళు కూడా చూస్తుంటారు గదా! చూస్తుంటారు ఏం జరుగుతుందో. యూఎస్‌లో అంతా లైవే గదా! హ్మ్. సాక్షో లేకపోతే ఇంకో ఛానల్ ఏ ఛానల్ పెట్టినా అదేగా. టీవీ నైన్ పెట్టినా, ఇంకోటి పెట్టినా మొత్తం టోటల్ ఇదే. హ్మ్. చూస్తుందక్కడ. చూసి మా అమ్మాయి కంగారేసి మా అమ్మాయి నాకు ఫోన్ చేసింది. హ్మ్. సరే ఎత్తా నేను. అంత రిస్క్‌లో కూడా ఎత్తే, "మీరు వీడియో కాల్ ఆన్ చేయండి" అంటది. హ్మ్. లేదు మాట్లాడమ్మా ఏం పర్లేదంటే, "కాదు నువ్వు వీడియో కాల్ ఆన్ చేయండి డాడీ" అంది. హ్మ్. అది నమ్మటలా. హ్మ్. హ్మ్. వీడియో కాల్ ఆన్ చేసిన తర్వాత నన్ను చూసిన తర్వాత సరే ఆపేయమని అప్పుడు మాట్లాడింది. అంటే హ్మ్. నన్నప్పుడు కొట్టారని, గాయాలతో నేను రక్తసిక్తం అయ్యి ఉన్నానని తనకు అనుమానం. అది క్లియర్ చేసుకున్న తర్వాత మాట్లాడింది. హ్మ్. మధ్యలో చాలా సార్లు ఫోన్ చేసి డాడీ ఎలా ఉన్నారు? ఏంటి? ఇయన్నీ సహజం. నేను ఉంటది మా గదా! మా అమ్మాయి ఫోనే ఎత్తుతున్నా. చాలా ఫోన్‌లొస్తున్నాయి. మీడియా నుంచి ఫోన్‌లొస్తున్నాయి. ఏది ఎత్తట్లా. హ్మ్. కొన్ని మీడియా ఛానెల్స్ మాట్లాడమన్నారు. హ్మ్. ఇప్పుడేం మాట్లాడను నేను. అసలు హ్మ్. ఏం మాట్లాడలేదు. ఏదైనా మాట్లాడితే బయట ఉన్నోళ్ళని రెచ్చగొట్టినట్టు ఉంటది. హ్మ్. 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 లేదు జారిపోతే భయపడినట్టు ఉంటది. హ్మ్. నాకిష్టం లేదు. హ్మ్. నేనిప్పుడు మాట్లాడను. ఈ ఇన్సిడెంట్ అయిపోయేదాకా నేను మాట్లాడనని చెప్పాను. హ్మ్. నాకు సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా మీడియాతో మాట్లాడన్నారు. నేను మాట్లాడను సార్. దట్ ఈస్ నాట్ కరెక్ట్. హ్మ్. ఈ సందర్భంలో మీడియాతో మాట్లాడను నేను. మాట్లాడకూడదు. జరగనియండి ఏం జరిగిందో చూద్దామని దానికంటే ముందు వచ్చి వెనక్కి తీసుకున్నా అని చెప్పి ఎళ్లారు గదా! మళ్ళీ వెళ్ళిపోయాను ఆ! అంతే. ఆ! ఆ తర్వాత నేను ఏ మీడియాతోనూ మాట్లాడలేదు. ఫోన్‌లో మాట్లాడలా. ఎందుకంటే చాలా మంది ఫోన్ అడుగుతున్నారు. నేను ఆ పరిస్థితిలో లేను. హ్మ్. 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 నేను చావు బతుకుల మధ్య ఉన్నాననేటువంటి ఉద్దేశ్యంతో ఉన్నానక్కడ. హుహు. ఏమైనా జరగొచ్చనే వాతావరణం కనపడింది. ఏం జరగలేదు. అది అదృష్టవశాత్తు. హ్మ్. ఏమైనా జరగొచ్చు. నన్ను చంపేయొచ్చు. నా ఇల్లు ధ్వంసం చేసేయొచ్చు. తగలబెట్టేయొచ్చు. హ్మ్. ఎందుకంటే పెట్రోల్ పోసిన బాటిల్స్ ఇసురుతున్నారు. అవును. ఆల్రెడీ వేసినట్టున్నారుగా కొన్ని. వేశారు. హ్మ్. ఒక పక్క అంటించారు. అంటించారు. నేను ఎళ్ళిపోయిన తర్వాత. హ్మ్. పులుగులు తీసుకొచ్చి కొడుతున్నారు గుణపాలు పెట్టి. హ్మ్. అదుపు లేదు. హ్మ్. అంటే పోలీసులు లేని సమాజంలాగా ఉంది ఆ కాసేపు ఆంధ్ర సమాజం. ఏమనిపించింది సార్ మీకు? హత్యాయత్నమే అనిపించిందా? అలాంటి ప్రమాదం ఉందని అనిపించింది. హ్మ్. అంటే పోలీసులు ఉన్నారు. అంత ప్రమాదం జరగనివ్వరు. హ్మ్. కానీ చేసినా కూడా దిక్కు లేదు అనేటువంటి పరిస్థితి వచ్చేసింది. అంతమంది మాబ్ ఒకసారిగా వచ్చి తాగిగుంటారు ఆ టైంలో సాయంత్రం పూట. ఎవడిని ఇప్పుడు కంట్రోల్ చేసే సార్ పరిస్థితి. ఎవడైతే లీడ్ చేశాడో వాడికి ఆ ఉద్దేశ్యం లేకపోయినా, హ్మ్. ఎనకొచ్చినోడు ఒక కత్తి పెట్టి పొడిచాడనుకోండి, హ్మ్. రెండోవాడు ఏం చేస్తాడు? కత్తి పెట్టి పొడవడమే కదా! అంతే కదా! హ్మ్. వాళ్ళకేముంటది విచక్షణ జ్ఞానం, వాళ్ళకి బాధ్యత లేని వాళ్ళుంటారు హ్మ్. హ్మ్. కొంతమంది. హ్మ్. హ్మ్. వచ్చిన నాయకులందరూ ఒక సుమారు నాయకులే వచ్చారు. హ్మ్. వాళ్ళ ఎనకాల వచ్చిన జనం అదే. గంజాయి తాగినోడొచ్చాడు, మందు తాగినోడొచ్చాడు. హ్మ్. మీకు చిత్రం ఏంటంటే మా ఇంటి ముందే కేస్ తీసుకొచ్చి పెట్టి ఓపెన్ చేశారు. మందు బాటిల్లు. మందు బాటిల్స్. పోస్తున్నారు, తాగుతున్నారు. ఈ తర్వాత తెలిసిన సత్యం నాకు. హ్మ్. అంటే పోలీసులు అలౌ చేసేస్తున్నారు. హ్మ్. 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 రియల్‌గా సార్ వైఎన్ఆర్‌గా నేను ఒక మాట అడుగుతా. మీ ద్వారా రాష్ట్ర ప్రజలను అడుగుతా. పోలీసులు 3 గంటల సేపు అంటే నన్ను అరెస్ట్ చేసే ముందు బొత్స సత్యనారాయణ గారికి సమాధానం చెప్పారు. హ్మ్. అప్పుడు దాకా 10, 20 నిమిషాల వరకి 5 గంటల నుంచి 10, 20 నిమిషాల వరకి హ్మ్. పోలీసు వారు ఫోన్ ఎత్తకపోవటం అనేది హ్మ్. భారత ప్రజాస్వామ్య దేశంలో క్షమించేటటువంటి అంశమేనా? డెఫినెట్‌గా కాదు. ఏ ప్రమాదం ఉన్నా 100 కొడితేనే ఎవరికైనా ఆ! సమాధానం చెప్పాలి కదా! ఆ! పౌరుడిగా, చెప్పాలి. పౌరుడిగా ఓ మాజీ పో ప్రజాప్రతినిధి. డీజీపీ హ్మ్. ఒక బాధ్యత కలిగినటువంటి అపోజిషన్ లీడర్‌గా ఉన్నటువంటి బొత్స సత్యనారాయణ గారు హ్మ్. ఫోన్ చేస్తే ఎత్తడు. హ్మ్. ఎస్పీ ఎత్తడు. హ్మ్. ఐజీ ఎత్తడు. హ్మ్. సమాధానం చెప్పరు. హ్మ్. నేను చేశాను ఎస్పీకి. హ్మ్. నో ఆన్సర్. హ్మ్. ఇంతమంది ఫోన్‌లు చేస్తుంటే పోలీసు వారు సమాధానం చెప్పనటువంటి సమాజాన్ని
క్షమించాలా అని అడుగుతా ఉన్నాను నేను. డెఫినెట్‌గా ఇది బ్రో. నాకు కాదు, హ్మ్. ఎవరికైనా జరగవచ్చు కదా రేపు. శాంతి భద్రతలు ఉండాలి కదా! ఆ! సిటిజన్ కనీసం రెస్పాండ్ కావాలి కదా. సిటిజన్ రైట్ కదా! బ్రతికే ఒక హక్కు. గంట సేపు చేశారు సార్, తర్వాత వచ్చి లాఠీ చార్జ్ చేయాలిగా. హ్మ్. నేను ఇంకోటి అప్రిషియేట్ చేస్తాను. హ్మ్. అదేంటి అంటే, అంటే పేరు చెబితే మరి ఆయనకి నష్టం లాభమో నాకు తెలీదు గానీ, హ్మ్. విజయవాడలో వంశీ ఇంటి మీద దాడి చేశారు. హ్మ్. మీకు గుర్తుందో లేదో. అవును. 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 2 మంత్స్‌లోనే. అవును. ఒక అరగంట తర్వాత ఎస్పీ వచ్చాడు. హ్మ్. కొట్టి అవతల పారేశాడు. మొత్తం పారిపోయారు. హ్మ్. అప్పుడు తెలుగుదేశం అధికారంలో ఉంది. హ్మ్. వంశీ అపోజిషన్‌లోనే ఉన్నాడు. అవును. వంశీ మీద కక్ష ఉంది. హ్మ్. అయినా ఎస్పీ వచ్చి కొట్టి అవతల పారేశాడు. హ్మ్. అప్పుడు పీహెచ్‌డీ రామకృష్ణ ఇస్ ద కమిషనర్. అవును. ద మోస్ట్ సిన్సియర్ ఆఫీసర్. హ్మ్. ఎవరు చెప్పినా వినుకోకుండా యాక్షన్‌లోకి వచ్చాడు. హ్మ్. అలా ఉండాలి గాని సందర్భం వచ్చినప్పుడు, హ్మ్. నేను ముఖ్యమంత్రినైనా, నేను మంత్రినైనా, ఇంకోడైనా శాంతి భద్రతలు కాపాడే విషయంలో ఖాకీ బట్టలు వేసుకొని, రివాల్వర్ తీసుకున్న తర్వాత, ఆ క్షణం అట్ట యాక్ట్ చేయకపోతే సమాజం ఎందుకు బతికిద్దని అడుగుతున్నా. ఎవరు సార్ అంత పెద్ద ఇన్సిడెంట్ జరుగుతోంది. గంటల తరబడి మేమంతా టీవీలో చూస్తున్నాం. ఏం జరుగుతుందో మొత్తం అంతా ఒక డ్రామా లాగా చూస్తున్నాం. ప్రభుత్వం వైపు నుంచి రియాక్షన్ లేదా? అసలు వాళ్ళు పట్టించుకోదలుచుకోలేదా? వెళ్ళదలుచుకోలేదా? ఎవరు ఫోన్‌లు ఎత్తొద్దని చెప్పుంటారా? ఏమనుకుంటున్నారు? ప్రభుత్వమే కుట్రదారు లేనప్పుడు ఏం చేస్తారండి? ప్రభుత్వమే కుట్రదారులా? 100% అటాక్ గూడా. అటాక్ విత్ ది పర్మిషన్ ఆఫ్ చంద్రబాబు నాయుడు అండ్ లోకేష్. హ్మ్. లేకపోతే ఈ అటాక్ జరగదు. హ్మ్. నేను 20 ఏళ్లుగా జర్నలిస్ట్‌గా ఉన్నా. ఓ హ్మ్. నాయకుడి ఇంటి పైన కొన్ని గంటల తరబడి మాబొచ్చి అటాక్ చేసి 4, 5 గంటలు అక్కడే ఉండి, అక్కడే తాగి తగలబెట్టిపోవడం అనేది నేను 7 చూడలా. గంటలు సార్. నేను చూడలా. ఆ! 7 గంటలు. హ్మ్. 5-12:25 డీజీపీ ఆఫీస్ నుంచి బలగాలు రావాలన్నా కూడా 15, 20 నిమిషాల్లో వచ్చేస్తారు కదా! వచ్చి అక్కడే ఉండేయి సార్. ఇంక వచ్చి మీకు చేసి చెప్తున్నా అక్కడే ఉన్నాయి బలగాలు. ఏం చేస్తున్నారు వాళ్ళు? బలగాలు అక్కడే ఉండేయి. హ్మ్. నా దగ్గర ఇంతకుముందు గన్‌మెన్‌లుగా పనిచేసిన వాళ్ళు బయట నుంచి మా వాళ్ళకి ఫోన్ చేస్తున్నారు. హ్మ్. పోలీస్ అంతా ఉంది. మీరేం రాంబాబు గారికి ఏం జరగదు. హ్మ్. ఎస్పీ వచ్చేస్తున్నాడు. యాక్షన్ తీసేసుకుంటాడు అంటున్నారు. హ్మ్. ఎవరు రావట్లా. ఎవరు రావట్లా. వచ్చాడే వెళ్ళిపోయాడు. వచ్చాడు ఎస్పీ అన్నారు. హ్మ్. ఏదో యాక్షన్ జరిగింది. కొట్టేస్తాడు, అందరిని లాఠీ చార్జ్ చేసేస్తాడు. రాంబాబు గారిని అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోతారన్నారు. హ్మ్. వచ్చాడు. టక్కున వెళ్ళిపోయాడు. హ్మ్. ఎందుకు వెళ్ళిపోయాడు అని ఎవరైనా ఆయన అడిగితే పైనుంచి కబురు వచ్చిందని అందులో వచ్చేసానని చెప్పి లీక్ చేశాడు ఆయన. ఓకే. ఏం చేయగలుగుతారు? ఇక పోలీస్ ఆఫీసరు, ఐపీఎస్ చదివిన వ్యక్తి కూడా కళ్ళ ముందే నేరం జరుగుతుంటే, దట్ ఏ కాగ్నిజబుల్ అఫెన్స్ జరుగుతుంటే, ఎగ్జాక్ట్‌లీ. ఆ! యు ఆర్ నాట్ ఇంటర్ఫియరింగ్ అంటే ఎంత క్షమించరాని నేరం అండి ఇది. హ్మ్. హ్మ్. ఇంతకన్నా సమాజంలో ఇంకేమైనా నేరం ఉంటుందా? పోలీసులు చేసే నేరం. కదా! వాళ్ళే క్రైమ్ కమిట్ అయినట్టు వాళ్ళే కదా! క్రైమ్‌ని వాళ్ళే ప్రోత్సహించిన వాళ్ళు అవుతున్నారు గదా. హ్మ్. హ్మ్. ఇది ఎంత దుష్ట సాంప్రదాయం, ఎంత రాంగ్ ప్రిసిడెన్స్. వాళ్ళ అంబటి రాంబాబు కావచ్చు, రేపు ఇంకోళ్ళు కావచ్చు, రేపు మా ప్రభుత్వాలు రావచ్చు. హ్మ్. ఇంతేనా? ఇలాంటి ప్రెసిడెంట్ ఏర్పడిపోయిన తర్వాత ఇదొక మచ్చుతునగ్గల ఉదాహరణలాగా మిగిలిపోయి పెద్దాన్ని దీన్ని పోల్చుకోవడం సమంజసమా? ఇంత టార్గెట్, ఇంత కక్ష మీ పైన మొత్తం ప్రభుత్వానికి ఎందుకు ఉంటుందనుకుంటున్నారు? నేను నేను ఐ యామ్ నాట్ ఏ ఫ్రాక్షనిస్ట్ సార్. ఫ్రాక్షనిస్ట్ కాదు ఫ్రాక్షన్స్ కదా కాదు. నేను. మిగతా వాళ్ళ కొంత బూతులు కూడా మాట్లాడే ఇది బూతులు కూడా కూడా కాదు. మాట్లాడి భాష ఆ కూడా. రోజు నేనేదో మాట్లాడి వాళ్ళకి దొరికాను. హ్మ్. అంతే దొరికానంతే. ఆ! అది నా ఉద్దేశ్యం కాదు. తర్వాత విత్‌డ్రా చేసుకున్నాను. హ్మ్. ఏంటో నాకు అర్థం, మా ప్రభుత్వం ఉంది గదా. నన్ను భయపెడితే అందరిని భయపెట్టొచ్చు అనుకున్నారంతే హ్మ్. సింపుల్. హ్మ్. అంబటి రాంబాబు అనే వ్యక్తి మోర్ వోకల్ కాబట్టి గవర్నమెంట్ పోయిన దగ్గర నుంచి యాక్టివ్‌గా యాక్టివ్‌గా. ఉన్నటువంటి ఇద్దరు ముగ్గురులో నేను ఒకడిని. డే 1 ఫస్ట్ ప్రెస్ మీట్ నాదే. హ్మ్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి నుంచి దిగిపోయిన తర్వాత ఫస్ట్ ప్రెస్ మీట్ నాదే. హ్మ్. నేనే మాట్లాడా. అవును. ధైర్యంగా మాట్లాడతాను. హ్మ్. ఎందుకంటే నాకేమి ఎవడిని మర్డర్ చేయలేదు, ఎవడిని మోసం చేయలేదు హ్మ్. అని నా నమ్మకం. హ్మ్. నేను పాలిసీ మ్యాటర్ మీద మాట్లాడతాను. ఎవరిని బూతులు తిట్టను అనే ఉద్దేశ్యంతో నేను మాట్లాడాను. మాట్లాడుతున్నాను. వీడిని అనగొట్టేస్తే చాలు అందరూ బెదిరిపోతారనేది వాళ్ళ స్ట్రాటజీ అయ్యుండొచ్చని నేను అనుకుంటున్నా. హుహు. హుహు. అంటే వాళ్ళు అనగొడితే అణిగిపోయేటట్టుగా ఉంటే నేను చాలా సార్లు చెప్పా. దానికన్నా చావనన్నా చస్తాను గానీ తగ్గనని. హ్మ్. ఎందుకు తగ్గాలి? మీరు అనగొడితే మీ ప్రభుత్వం మీ చేతిలో ఉంటే, పోలీసులు మీ చేతిలో ఉంటే, మీరు రౌడీజం చేస్తే, నేను అణిగిపోవాల్సిన పరిస్థితి నాకుంటదా? అణిగిపోతే వాడు ఎందుకు పనికొస్తాడు రాజకీయాల్లో? సన్యాసం కానీ తీసుకోవడం చాలా బెటర్. మందిని చూస్తాం కదా! భయపడుతూ ఉండడం చాలా మందిని చూస్తున్నాం. 60 ఏళ్ల వయసు దాటింది మీకు. ఫ్యామిలీ, పిల్లలు ఒక ఆల్‌మోస్ట్ చావు దాకా ఎళ్లి చూసొచ్చిన వాతావరణం ఆ రోజు ఆ! మీది. అవును. డెఫినెట్‌గా. ఎగ్జాక్ట్‌లీ. డెఫినెట్‌గా. ఎగ్జాక్ట్‌లీ. అయినా బయటకొచ్చి ఇలా అంటున్నారేంటి? అంటే అది అనాలనే అన్నాను. దానిలో ఏం సందేహం ఉంది. ఆ! ఇప్పుడు ఆ పరిణామ క్రమం ఉంది చూసారా? నన్ను ఇబ్బంది పెట్టారు. ఆల్‌మోస్ట్ ఆల్ చంపడానికి ప్రయత్నం చేశారు. మరి ఎందుకని వెనక్కిపోయారు. హ్మ్. అంతటితో వదిలేస్తే దట్ ఈస్ ఎ డిఫరెంట్ మ్యాటర్. హ్మ్. నా కార్లు బాల్గొట్టారు, ఇల్లు బాల్గొట్టారు, నా పెళ్ళాం పిల్లల్ని గందరగోళం చేశారు, తగలబెట్టారు. కులం పేరు పెట్టి తిట్టారు. హ్మ్. కులం పేరు పెట్టి తిట్టారు ఆ! కూడానా? హ్మ్. తర్వాత మా అమ్మాయే చెప్పింది వచ్చిన తర్వాత హ్మ్. ప్రెస్‌లో కూడా చెప్పింది. హ్మ్. 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 కాపులా అని హ్మ్. దాని మీద తిట్టారు. తిట్టారు. అవును. మాతోనే మాట్లాడారు. ఇంతవరకు జరిగింది. తర్వాత అరెస్ట్ చేయకూడదు నన్ను. హ్మ్. అదేం పెద్ద అఫెన్స్ కాదు. హ్మ్.
ఫర్ ఎ వైల్ యూ మే బిలీవ్ దట్ స్టేషన్ బెయిల్ నేను చంద్రబాబుని తిట్టానే అనుకోండి, ఉమ్, అదేం పెద్ద నేరం కాదు. ఉమ్, అది కాగ్నిజబుల్ అఫెన్స్. నన్ను 18 రోజులు జైల్లో పెట్టాల్సిన నేరం కాదు, నేరమే. ఉమ్, నేరానికి తగ్గ శిక్ష వేయాలి. ఉమ్, అది లేకోకుండా తీసుకెళ్లారు, పోలీస్ స్టేషన్లో పెట్టారు. పోలీస్ స్టేషన్లో హింసించడానికి ప్రయత్నం చేశారు. దట్ ఈస్ జోకనాలో, అది వండరనాలో బాధనాలో నాకు అర్థం కాల. ఉమ్, ఇద్దరు సిఐలు ఉమ్. ఏం జరిగింది పోలీస్ స్టేషన్ లో? మీరు ఏదో 2 కాళ్ళ మధ్యలో నన్ను కాదు పోలీస్ కొట్టే స్టేషన్ ప్రయత్నం తీసుకొచ్చి చేశారు. అసలు నాకు ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్. ఎందుకంటే నేను లా చదువుకున్నాను, ఒక 3-4 సంవత్సరాలు ప్రాక్టీస్ కూడా చేశాను. ఈ మధ్య కూడా కోర్టులకు వెళ్తున్నారు కదా మీరు, నిలబడేసి. హైకోర్టుకి ఏదో 14% వెళ్తున్నాను. ఉమ్, ఐ నో ఎ లిటిల్ బిట్ ఆఫ్ లా. ఉమ్, సో పోలీస్ కస్టడీలో ఒక వ్యక్తిని హింసించడం అనేది చట్ట వ్యతిరేకం. ఉమ్, దీని మీద నేను లాలో లాయర్గా ఉన్నప్పుడు చాలా పోరాటాలు చేశా, పోలీసులతో చాలా పోరాటాలు చేశా, కోర్టులో సెర్చ్ వారెంట్లు వేసా. ఉమ్, ఎందుకంటే 24 hours దాటి అట్టి పెడితే ఉమ్, వాళ్ళు దొంగలైనా సరే సెర్చ్ వారెంట్ వేసి సెర్చ్ వారెంట్ దగ్గర తీసుకెళ్లి వాళ్ళని తీసుకొచ్చి కోర్టులో ప్రొడ్యూస్ చేసే సందర్భాలు ఉన్నాయి. ఉమ్, నన్ను తీసుకెళ్లి 10-20 నిమిషాలకు తీసుకెళ్లి లాకప్లో వేసిన తర్వాత ఉమ్, సరే లాకప్ వేశారు. సరే వాళ్ళకి కూడా ఆ సిఐ కూడా ఆప్షన్ ఉండదు. వాడు ఎంత దయార్థ హృదయుడైనా నన్ను లాకప్ లేకపోతే పయ్యోడు ఊరుకోడు. ఊరుకోడు కదా. ఉమ్, ఐ కెన్ అడ్జస్ట్ దట్. లాకప్ లో ఉంటాను, నాకేం పెద్ద ఐ డోంట్ కేర్ దట్. 2:30 ఎగ్గొట్టారు నైట్. నైట్. కానిస్టేబుల్, ఉమ్, డ్రెస్ చేసుకున్న కానిస్టేబుల్, ఉమ్, అతని పేరు కూడా తెలుసు, నేను ఇప్పుడు చెప్పను. ఒక అట్ట, ఒక పేపరు, పెన్ను తీసుకుని లాకప్ తీసి రండి సార్ అన్నాడు. ఏంటన్నా? పైకి వెళ్దాం రండి, మీకు స్టేట్మెంట్ రాసుకోవాలన్నాడు. ఏం స్టేట్మెంట్ అబ్బా అని పైకి వెళ్ళా. పైకి వెళ్తే అక్కడ ఒక మంచం, ఒక చైరు, అక్కడ ఒక చైరు ఉంది. ఆ మంచం మీద ఎవరు ఇద్దరు కొడుకుని ఉంటే వాళ్ళని పంపించారు. లోకల్ కానిస్టేబుల్స్ మఫ్టీలో ఉన్నట్టున్నారు. నన్ను వెళ్ళి మీ చైర్లో అంటే కూర్చోమన్నారు. కూర్చున్నా. కూర్చుంటే రాసుకుంటారు అనుకుంటున్నా. ఇద్దరు సిఐలు వచ్చారు. ఉమ్, గంగా వెంకటేశ్వర్లు, వంశీ. వంశీ ఏమో లోకల్ సిఐ, గంగా వెంకటేశ్వర్లు ఏమో పట్టాపురం, మా ఇల్లున్న ప్రాంతానికి CI. అతనికి నాకు ఘర్షణలు ఉన్నాయి చాలా. ఉమ్, ఇద్దరు వచ్చారు, బస్సులో వచ్చారు. దాంతోపాటు ఒక మఫ్టీ కానిస్టేబుల్ వచ్చాడు. ఉమ్, ఏంటి వీళ్ళు వస్తున్నారు అని అనుకున్నాను. వచ్చి ఈ మంచం మీద ఈ వంశీ అనే ఆయన కూర్చున్నాడు, సిఐ. ఇటు చైర్లోనేమో గంగా వెంకటేశ్వర కూర్చున్నారు. నన్ను చూసి అంటాడు వంశీ, సార్ మీరు భలేవాళ్ళు సార్, మీరు చంద్రబాబుని ఇష్టం వచ్చినట్టు తిట్టారు సీఎంని, మా కొంప మీదకి వచ్చింది, మాకు చాలా ప్రెషర్ ఉంది, ఏంటి సార్ ఇది మీరు అని ఒక ఆవేదన బాధతో చెబుతున్నాడు. ఉమ్, నేను చంద్రబాబుని తిట్టలేదయ్యా, సీఎం తిట్టలేదు, తర్వాత నేను రీజాయింటర్ కూడా ఇచ్చాను, ఉమ్, అది అయిన తర్వాత ఎంత జరిగింది, అదేం కాదు, పెద్ద ఇష్యూ కాదు, నేను తిట్టలేదు, నా ఉద్దేశం అది కాదు అన్నాను. 70 సంవత్సరాల వయసులో కూడా మీరు ఈ రకంగా రెచ్చిపోయి సీఎం తిడితే ఉమ్, ఎట్టా ఊరుకోవాలి సార్, మా మీద ఎంత ప్రెషర్ ఉంది సార్ మీరు. ప్రెషర్ ఉంటే ఏం చేస్తావా, కేసు పెట్టావు కదా, కోర్టులో ప్రొడ్యూస్ చేసుకో అన్నా. ఉమ్, అట్లా కాదు సార్, మాకు చాలా ప్రెషర్ ఉంది సార్, మీకు అర్థం కావట్లేదు సార్ అంటాడు. అని ఆ పక్కన ఉన్న కానిస్టేబుల్ని ఏదో సైగ చేశాడు, నన్ను చైర్లోంచి లేవమన్నాడు. ఉమ్, లేచా, ఉమ్, చైర్ తీసాడు, కింద కూర్చోండి అన్నాడు. ఉమ్, లిటిల్ బిట్ సర్ప్రైజ్. నేను కింద కూర్చుంటే గోడకి ఆనుకోమన్నాడు వెనక. ఆనుకున్న తర్వాత వాళ్ళిద్దరు కూర్చున్నారు, సిఐలు ఇద్దరు, ఒక మంచం మీద ఒక చైర్ మీద. ఇద్దరు కానిస్టేబుల్ని పిలిచి ఈ 2 కాళ్ళు జాపమన్నారు. ఈ 2 కాళ్ళ కింద ఇటొక బూటు ఇటొక బూటు పెట్టి కాళ్ళు జాపుతున్నారు, నన్ను వెనక్కి నుంచోబెట్టి. సరే అతను ఫోన్లో ఏదో చేస్తున్నాడు, అది తీస్తున్నాడా లేకపోతే ఎవరికైనా మెసేజ్ ఇస్తున్నాడా నాకు తెలియదు. ఫోటోలు తీశాడో లేకపోతే ఎవరైనా చూపించాడు. అయితే నేను ఆ రందిలో నేను షాక్గా ఉన్నా. ఒక చిన్న భయం, అసలు ఏం చేస్తున్నారు వీళ్ళు, ఏమైనా చేస్తారా, అసలు పోలీస్ కస్టడీలో పోలీసు లాకప్లో ఇటు తీసుకురావడం ఏంటి, నేనేమన్నా చిన్నవాడిని అనుకుంటున్నారా వీళ్ళు, అసలు ఎందుకు వీళ్ళకి ధైర్యం, రకరకాల ఆలోచనలు. ఇవన్నీ క్రాంప్స్ బట్టి నొప్పి పుడుతుంటే ఆపేయమన్నారు. ఆగిపోయారు. క్లాంప్స్ పెట్టారా? కాదు పట్టేసినాయి. ఏమంటారు, పట్టేసింది. అంటే పట్టేసినాయి. అంటే ఆ రోజంతా టెన్షన్స్ గా ఉన్నా కదా. నిలబడి ఉన్నారా? మళ్ళా కాసేపు అయిన తర్వాత మళ్ళా చెప్తే మళ్ళా లాగారు. లాగుతుంటే చెప్పాను నేను, వంశీ నువ్వు ఏమనుకుంటున్నావు నాకు అర్థం కాలేదు, నీకు ఎవరో ప్రెషర్ ఉంది అంటున్నావు, ఆ ప్రెషర్ ఇచ్చిన వాడు మిగలడు, రేపు నీకు అండగా మిగలడు. నేను ఎక్స్ మంత్రిని, అదృష్టం బాగుంటే మళ్ళా మంత్రిని అవుతా, మళ్ళా ఈ ప్రభుత్వాన్ని మేము శాసించే రోజు వస్తుంది, ఆ రోజు ఒకసారి ఆలోచించుకో. యు ఆర్ అగెనిస్ట్ టు లా. నా మీద నువ్వు ఈ రకంగా చేయటం అనేది నాకు ఆశ్చర్యాన్ని ఇస్తుంది. మీరు ఏమనుకుంటున్నారు, ఇప్పటికే నన్ను ఇద్దరు అవమానించారు. మీ ఇద్దరు అక్కడ కూర్చుని మాజీ మంత్రి కింద కూర్చోబెట్టి ఆనందాన్ని అనుభవిస్తున్నారు మీరు.
ఇది ఒక రకమైన ఇన్సల్ట్ సార్. దట్స్ ఓకే. ఉమ్, ఇవాళ నేను నేరస్తుడిని, ఉమ్, ముద్దాయిని, నేరం మోపబడిన వాడిని అని చూస్తున్నారు మీరు. ఉమ్, మీరు గుర్తుపెట్టుకోండి అని నేను గట్టిగా వార్నింగ్ చేశాను. మరి వార్నింగ్ భయపడ్డారు, లేకపోతే అసలు నిజంగా నాకంటే ఈ వంశీ ఫేస్ చూస్తే అతనికి చెయ్యాలని లేదు. ఉమ్, సమ్ ప్రెషర్ ఇస్ దేర్. ఓకే. అది ఎక్కడ ప్రెషరో ఏంటో మనకు తెలియదు. వీళ్ళిద్దరికి కూడా చేయాలని లేదు. ఉమ్, వీళ్ళు కోఆపరేట్ చేయట్లేదు, ఊరిని నటిస్తున్నారు, ఉమ్, 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 లాగుతున్నారు, నేను అనగానే ఆగుతున్నారు, ఉమ్, నా కోఆపరేట్ చేస్తున్నారు. ఉమ్, ఉమ్, సో తర్వాత నుంచోబెట్టారు, అటు ఇటు నడిపించారు, ఉమ్, నడిపించి మన లాకప్లో వేయమన్నారు. ఉమ్, అప్పుడు దీనిలో ఉన్నటువంటి ఒక కానిస్టేబుల్ చెప్తున్నాడు, సార్ మాకు ఎవరికి ఇష్టం లేదండి, కానీ పైన బాగా ప్రెషర్ ఉంది సార్, హంటర్ కూడా తెప్పించారు, లాఠీ కూడా తెప్పించారు, వాళ్ళకు కూడా ఇష్టం లేదు సార్, మా సేలుకి కూడా ఇది చేస్తారు. ఇష్టం ఉంటాం ఇష్టం లేకపోవడం కాదురా బాబు, అసలు ఏంది చేయకూడదు ఇది? కదా. ఈ సిస్టమ్ ఏంది? నాకు ఎప్పుడు వినలేదు, ఎప్పుడు చూడలేదు, ఇది నన్ను చేయటం ఏంటి, ఏమనుకుంటున్నారు మీరు అని ఇట్లా నేను మాట్లాడితే కింద రూమ్లోకి వెళ్ళిపోయాను. ఉమ్, వెళ్ళిపోయిన తర్వాత మీ బోటోళ్ళు చాలా మంది ఇలాంటి సందర్భంలో త్రిబుల్ ఆర్ని కొట్టలేదా, ఉమ్, వాళ్ళని కొట్టలేదా, వీళ్ళని కొట్టలేదు అంటారా? అవన్నీ ప్రెసిడెంట్స్ కాదా, దాన్ని కొట్టారు కాబట్టి నన్ను కొడతారా? ఉమ్, అంతే కదా. ఇవన్నీ ఇది ఇలాంటి జరగకూడనటువంటి అరెస్ట్ చేశారు, తీసుకొచ్చారు, ఇల్లు ధ్వంసం చేశారు, పిల్లల మీదకి వచ్చారు, నా కార్లు ధ్వంసం చేశారు, అవమానపరిచారు, మళ్ళా పోలీస్ స్టేషన్లో కొట్టడానికి ప్రయత్నం చేస్తారు, మళ్ళా తీసుకెళ్లి కోర్టులో ప్రొడ్యూస్ చేసి ఈ కమ్మ కులాన్ని మొత్తాన్ని తిట్టాడు, కులాల ఒరిజిన్ తీసుకొచ్చాడని చెప్పి రాంగ్ ఆర్గ్యుమెంట్స్ చేసి కోర్టు వారి దగ్గర ఉమ్. నన్ను రిమాండ్కి పంపుతారు. ఇవన్నీ ఏంటి ఇవన్నీ? కాదు సార్, కొంతమంది గతంలో తెలుగుదేశం పార్టీలో మంత్రులుగా పనిచేసిన కొంతమంది నాయకుల పట్ల మీరు అధికారంలో ఉన్నప్పుడు మీ ప్రభుత్వం వ్యవహరించిన తీరుకి రివెంజ్ గా చూడాలా దీన్ని? మీ పైన వ్యక్తిగతంగా లేకపోవచ్చు. అంటే ప్రభుత్వం చేసిన నేనే మీకు అందించా. చాలా మంది అడిగారు నన్ను, ఉమ్, పట్టాభి మీద మీరు అటాక్ చేయలేదా, అటాక్ తెలుగుదేశం ఆఫీస్ మీద మీరు అటాక్ చేయలేదా, దానికి ప్రతిఫలమే కదా ఇది అంటారు. అచ్చెన్నాయుడు గారిని ఎక్కడో శ్రీకాకుళంలో ఆయన ఫైల్స్ ఆపరేషన్ చేయించుకుంటే అక్కడ నుంచి బై రోడ్ తీసుకొచ్చారు ఇక్కడికి. దట్ ఈస్ ఓకే సార్. నేనేది ఇవాళ రఘురామ నన్ను కృష్ణరాజు గారిని. నన్ను తీసుకెళ్ళిన ఒక కేసుని చట్టబద్ధంగా పెట్టి తీసుకురావటం వేరు సార్. ఉమ్, తెలుగుదేశం ఆఫీస్ మీద దాడి, పట్టాభి మీద దాడి, అవి ఎవరైనా ఖండించాల్సిందే. దానిలో ఏం సందేహం లేదు. ఏం జరిగింది ఏంటని, లేదా త్రిబుల్ ఆర్ని కొట్టారనేది, ఇవన్నీ కూడా చట్ట వ్యతిరేకమైనటువంటి అంశాలు. ఉమ్. అవి జరిగాయి కాబట్టి అంబటరాంబాబుని కూడా కొడతా ఉంటే ఎంతవరకు ధర్మం? అప్పుడు అవన్నీ చట్ట వ్యతిరేకమని మాట్లాడిన వాళ్ళు ఇప్పుడు అదే పని మేము చేస్తామని. నేను చేస్తా ఉంటున్నారు ఏంటిది? ఉమ్, ఇప్పుడు నాకు ఎవరో అడిగారు, ఇవన్నీ మీరు చేశారు కదా అంటే, మీరు చేశారు నమ్ముతున్నారా మీరు అన్నా. ఉమ్, మరి జనం నమ్మారు అన్నాడు. జనం నమ్మారు కదా, ఉమ్, ఇవాళ వాళ్ళు చేస్తున్నారు కదా, ఉమ్, జనం నమ్మారు, మేము అనిపిస్తున్నాం కదా, ఉమ్, వాళ్ళు చేస్తున్నారు కదా, ఉమ్. వాళ్ళు అనుభవించడానికి సిద్ధంగా ఉండమని చెప్పాను. సేమ్ ట్రీట్మెంట్ పబ్లిక్ ఇస్తారు. వాళ్ళు కూడా అనుభవించడానికి సిద్ధంగా ఉండమను. ఉమ్, ఒకవేళ మేము చేశామనేది ప్రజలు నమ్మితే ఉమ్, మమ్మల్ని ఎక్కడ కూర్చోబెట్టారు అక్కడ కూర్చోబెట్టారు, ఉమ్. వాళ్ళు కూడా ఎక్కడ కూర్చోబెట్టారు అక్కడ కూర్చోబెడతారు అంతే. దానిలో ఏం సందేహం లేదు. పైగా నేను ఇంకోటి చాలా స్పష్టంగా చెప్తున్నాను సార్ వైఎన్ఆర్ గారు, ఉమ్, నేను 89లో శాసనసభ్యుడిని. ఉమ్, అప్పటి నుంచి ఇప్పటి వరకు నా మొత్తం రాజకీయ చరిత్రలో నేను ఫ్యాక్షన్ని గాని, రౌడీజాన్ని గాని, దుర్మార్గాన్ని గాని ప్రోత్సహించిన వ్యక్తిని కాదు. ఉమ్. దట్ ఈస్ మై క్యారెక్టర్. గట్టిగా మాట్లాడతారు గొంతుతో తప్ప, అంతే. ఉమ్, అంటే గట్టిగా మాట్లాడకూడదా? ఉమ్, ఈ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ పరిపాలనలో గట్టిగా మాట్లాడకూడదా? ఉమ్, ఉమ్, చంద్రబాబు పరిపాలనలో మాట్లాడాం, ఉమ్, అప్పుడేం కుదరలా. ఇప్పుడు లోకేష్ గారి పరిపాలనలో అసలు మాట్లాడటానికి లేదు. ఉమ్. అర్ధరాత్రి కూర్చోబెట్టి 2 కాళ్ళు చాపి ఇద్దరు సీఏలు కూర్చొని అవమానించి ఆల్మోస్ట్ 3rd డిగ్రీ దాకా తీసుకెళ్లిపోయిన That is also physical సిచ్యువేషన్ చూసిన తర్వాత కూడా ఉమ్. బయటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకా ఎక్కువగానే మీరు మాట్లాడుతున్నారేంటి? సార్ సార్ నేను మళ్ళీ ఒకసారి అరెస్ట్ చేస్తే పరిస్థితి ఇంకా వేరే రకంగా ఉంటుందేమో కదా. ఉన్నాయండి సార్, ఇంతకన్నా ఏం జరిగింది? ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా వార్తలు చూస్తుంటాయి కదా, నేను చూసాను ఎక్కడో. ఉమ్. అదేంటి, మిమ్మల్ని ఆంబోతు ఆంబోతు అని అవును అంటున్నారు. అవును ఆంబోతు అంబటి రంకెలు ఇప్పుడు ఇంకా పెరిగినాయి అవును పెరుగుతాయి. అని అని మాట మాడుతున్నారు చాలా మంది. అవును సార్, తెగించానుగా. ఇంతకుముందు నన్ను ఏం చేస్తారు, జైల్లో పెడతారు అని అనుకున్నాం. కొట్టారు, జైల్లో పెట్టారు, హింసించారు, ప్రయత్నం చేశారు, చావు దాకా తీసుకెళ్లారు, కుటుంబాన్ని బజార్ని పెట్టారు, కార్లు ధ్వంసం చేశారు, ఆస్తులు ధ్వంసం చేశారు. ఇంతకన్నా ఏం చేస్తారు? అంతకంటే వర్స్ట్ ఏముంటుంది ఇంకా? ఇంతకన్నా ఏముంటుంది? చంపేస్తారు అంతే కదా. ఉమ్. అంతేనా? అంతే కదా. అంతగా దానికి సిద్ధపడ్డప్పుడు ఇంకేం చేస్తాం? ఉమ్, మీరు మాట అడిగారు, ఎందుకు మీరు ఇలా అన్నారు అని. ఉమ్, అనాలని అన్నా. ఉమ్, ఎందుకంటే ఇన్ని చేసిన ఉమ్, అంబటరాంబాబు లోపల ఉన్నాడు. బయట మీ బొట్టులు నా మిత్రులు వాళ్ళు వీళ్ళు వీడి పని అయిపోయిందేమోరా అనుకునే వాళ్ళు ఉంటారు, ఉమ్, ధైర్యంగా ఉన్నాడు అనుకునే వాళ్ళు ఉంటారు. ఉమ్, నా పని అయిపోలేదు, నేను ధైర్యంగా ఉన్నాను అని చెప్పడానికి వైఎన్ఆర్ గారి ఇంటర్వ్యూ నాకు దొరకదుగా, ఉమ్, లేకపోతే మరొక టీవీ ఛానల్ ఇంటర్వ్యూ నాకు దొరకదుగా. ఉమ్.
నాకు దొరికేదేంటి? మీడియా వాళ్ళు వచ్చినా కూడా కదా నేను ఎక్స్‌ప్రెషన్. ఒక సంకేతాలు పంపటమే కదా! హ్మ్. మొట్టమొదట నన్ను తీసుకొచ్చినప్పుడు ఇలా పెట్టి సంకేతం ఇచ్చాను. నేను బాగానే ఉన్నాను. అన్నా నువ్వు జాగ్రత్తగా ఉండండి. నేను బ్రహ్మాండంగా ఉన్నాను. మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పా. హ్మ్. ఎళ్తా కేకలేసుకుంటా. హ్మ్. మళ్ళా ఇంకో కేసు పెట్టారు. దీనిలో బెయిల్ రాగానే మళ్ళా కేసు పెట్టారు. కేసు పెట్టారు కదా! ఆ! దానిలో బెయిల్ రాగానే మళ్ళా కేసు పెట్టారు. హ్మ్. అంటే అంబటి రాంబాబుని ఇక మేము బయటికి రానియము హ్మ్. అన్నప్పుడు ఏం చేయాలి నేను? హ్మ్. ఉనికిపోయి దండం పెట్టాలా? సరెండర్ అయిపోవాలి సరెండర్ అయిపోవాలా? హ్మ్. అంబటి రాంబాబు సరెండర్ కాడు హ్మ్. అని చెప్పడం కోసమే మీడియా మొత్తం చూస్తుండగా వాళ్ళు విజువల్ క్యాచ్ చేసే విధంగా నేను ఇలా అన్నా. హ్మ్. దాంతో నేను చెప్పవలసినటువంటి గంట ఉపన్యాసం ప్రజలకెళ్ళిపోయింది. ఒక డైలాగ్ ఒక ఎక్స్‌ప్రెషన్‌తో. ఒక ఎక్స్‌ప్రెషన్‌తో అంబటి రాంబాబు తగ్గడు. హ్మ్. ఎన్ని కేసులు పెట్టినా తగ్గడు. హ్మ్. అనే సంకేతం వెళ్ళిపోయిన తర్వాత నా క్యాడర్‌లో ఉత్సాహం వచ్చింది. నేను నా క్యాడర్‌కి ఏం చెప్పాను? ఇండైరెక్ట్‌గా కేసులు పెడితే నాలాగా భయపడుకోకుండా ఉండండి. హ్మ్. 18 రోజులు కాదు 18 మాసాలైనా ఉండండి జైల్లో. హ్మ్. హ్మ్. వచ్చేది మన ప్రభుత్వమే అనేటువంటి సంకేతాలు పంపించటంలో జైల్లో ఉండంగా నేను సఫలమయ్యాను. నా క్యాడర్‌కి ఆ మాటలు చేరాయి. నాకు చాలా సంతోషం. ఓకే. ఇంకా మళ్ళా పెడతారు అంబోతు రాంబాబుని. హ్మ్. మళ్ళా ఇరగ్గొడతారు. పెట్టుకోమను చూద్దాం. హ్మ్. నేను చెప్పాను. నేను జైల్లో వచ్చేటప్పుడు ఎళ్ళొస్తానని చెప్పా. మళ్ళీ ఆ కానిస్టేబుల్‌కి, సీఐలకి ప్రెషర్ ఉంటది. సార్ పోయినసారి మేము వదిలేసాము. అంత ప్రెషర్ ఉంటే గూడా హ్మ్. మళ్ళీ బయటికి పోయి మీరు ఇదంతా చేశారు. మళ్ళీ మాకు తప్పట్లేదని చెప్తారు వాళ్ళు. అప్పుడు ఏం చేస్తారు? చెప్పనీయండి అన్ని చంపేయడం వేరే, చిత్రహింసలు పెట్టడం వేరే గదా! దేన్నైనా ఫేస్ చేస్తాం సార్. హ్మ్. దేన్నైనా ఫేస్ చేయడానికి సిద్ధపడిపోయాను నేనింకా. హ్మ్. దానిలో ఇంక వెనుకాడే ప్రశ్న లేదు. హ్మ్. సిద్ధపడి చిత్రహింసలు చేస్తారా? ఇంకోటి చేస్తారా? రేపు నాదే అనేటువంటి ఇవాళ నాది కాకపోవచ్చు. రేపు నాదే అనేటువంటి భావంతో నేను జీవిస్తున్నా. హ్మ్. రేపు నాదే. ఇవాళ నాది కాకపోవచ్చు. అయినా ధైర్యంగా ఎదుర్కొన్న వాడే రాజకీయాల్లో నిలబడగలుగుతాడు. ఇవాళున్న రాజకీయ పరిస్థితుల్లో. హ్మ్. హ్మ్. రాష్ట్రమే ఫ్యాక్షన్ అయిపోయి ఎవడైతే మాట్లాడితే వాడిని కొట్టేయాలి. ఎవడైతే మాట్లాడితే వాడి మీద తప్పుడు కేసులు పెట్టాలి. వాడిని చిత్రహింసలకు గురి చేయాలి అని అనుకున్నప్పుడు ధైర్యంగా ఎదుర్కోకపోతే సన్యాసం తీసుకోవాలి అంతే. హ్మ్. సో, జైలుకి వెళ్ళొచ్చినోళ్ళు ఆల్‌మోస్ట్ అందరూ వైబ్రెంట్ గానే ఉన్నారు. ఉంటారు. నాయకులంతా. ఎవరు ఒక్కడు చెప్పండి జైల్లో తీసుకెళ్ళి పెట్టారు. ఎవరు మన లోకేష్. హ్మ్. ఎవరు రాజకీయాలు వదిలిపెట్టి పారిపోయారు? అందరూ గట్టిగా ఇంకా 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 కసిగా ఉంటారు. హ్మ్. మీరు మీరు బలమైన సైన్యాన్ని తయారు చేస్తున్నారు. వ్యతిరేకంగా వాళ్ళకి వ్యతిరేకంగా. వాళ్ళకు వ్యతిరేకంగా బలమైన సైన్యాన్ని, పట్టుదల కలిగిన సైన్యాన్ని తయారు చేస్తున్నారు. హ్మ్. నేను రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి రిలీజ్ అవ్వంగానే నేను చెప్పా. ఇది సెంట్రల్ జైల్ అనేది నేరస్తులకు శిక్షణా కేంద్రం కాదిది. నేరస్తులకు శిక్షించే కేంద్రం కాదిది. హ్మ్. పట్టుదలను పెంచే శిక్షణా కేంద్రంగా నేను చూశాను అని. హ్మ్. నేను 18 రోజులు జైల్లో ఉన్నప్పుడు, హ్మ్. నేల మీద పడుకున్నప్పుడు, హ్మ్. వాళ్ళిచ్చిన ఫుడ్ తిన్నప్పుడు హ్మ్. భయపడకోకుండా హ్మ్. ఈ ప్రభుత్వాన్ని కోకటి వేళ్లతో కూల్చేంత వరకి ధైర్యంగా మరింతగా పోరాడాలి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అనుకుంటూనే నేను 18 రోజులు ఉన్నా. హ్మ్. 18 మాసాలైనా అలాగే ఉండేవాడిని. మీరు చంద్రబాబు నాయుడు గారిని జైలుకి పంపించారు. అదే రాజమండ్రి సెంట్రల్ జైలుకి. నా ముందే ఉన్నాడు ఆయన కూడా. ముందు బ్యారక్‌లోనే ఉన్నారా? ఉమ్. సో, ఆయనకప్పుడు దిండి లేదు, దుప్పటి లేదు, నీళ్ళు లేదు, స్నానానికి ఏసీ పెట్టలేదు. ఇటువంటియన్నీ అప్పుడు చూసాం. మీకెలాంటి సౌకర్యాలున్నాయి జైల్లో? మీకేమిచ్చారు? ఆయనకి దిండి ఇచ్చారు, మంచం ఇచ్చారు. హ్మ్. ఏసీ పెట్టలేదు. హ్మ్. ఆయనకి స్టార్టింగ్‌లోనే ఇచ్చారు. ఆయన కోర్ట్ 70, నుంచి తెచ్చుకోవాల్సొచ్చినట్టుంది కదా 70 తర్వాత. అబోవ్ ఉన్నాయి కాబట్టి ఇవ్వటం ధర్మం కూడా ఇచ్చారు. హ్మ్. నాకేమి ఇవ్వలేదు. హ్మ్. నాకేమో నాకు ఫెసిలిటీస్ కోసం అడిగితే బెయిల్ ఇచ్చేసి అది డిస్మిస్ చేసేవాళ్ళు. మళ్ళా ఇంకో దానిలో నాకు ఏ ఫెసిలిటీ రాలా. హ్మ్. నేను నేల మీద పడుకున్నా. అయినా నేను ఏమి నేల మీద పడుకోవడం అంటే కొద్దిగా ఇబ్బందికరమైన అంశం ఈ వయసులో. పెద్దవాళ్ళు గదా! ఇయన్నీ నొప్పులు పుడతాయి. హ్మ్. పరుపు మీద పడుకునే అలవాటు ఉంటుంది కాబట్టి ఇయన్నీ నొప్పులు పుట్టినాయి. హ్మ్. ఒక 3 రోజులు. హ్మ్. తర్వాత తర్వాత అలవాటయిపోయింది. హ్మ్. హ్మ్. కూర్చోడానికి చైరుండదు. వజ్రాసనం వేసి కూర్చోవాలి. భాష పెట్టి నాకు కుదరదు. హ్మ్. ఇయన్నీ ఇక ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ ది గేమ్ అంతే. దానిలో కష్టం, నష్టం ఈ ఉంటాయి. మొత్తం ప్రాసెస్‌లో ఎప్పుడన్నా అరే! నేను అనవసరంగా అట్లా మాట్లాడానా నెవర్. అని ఫీల్ అయ్యారా? ఎప్పుడు ఫీల్ గాల. అనవసరంగా టీడీపీని టార్గెట్ చేశానా అని ఫీల్ అయ్యారా? ఎప్పుడు ఫీల్ గాల. హ్మ్. ఫీల్ అయ్యే స్వభావం కాదు నాది. హ్మ్. నేను ఫీల్ అయిందల్లా అప్పుడు అనవసరంగా అన్నాను అని మళ్ళా అది ఆ భారాన్ని నేను అన్నది తప్పు అని అన్న క్షణంలో దాన్ని తీసేసుకున్నా. హ్మ్. హ్మ్. ఆ తర్వాత ఇది అనవసరంగా కెలుక్కున్నాను, అనవసరంగా ఇది చేశాను, అనవసరంగా జైలుకొచ్చాను, అనవసరంగా నా కుటుంబాన్ని ఇబ్బంది పెట్టాను అనే విషయాలు ఎప్పుడూ కూడా ఆ రకమైన పశ్చాత్తాపం నాలో ఉండదు. ఎందుకంటే సరి చేసుకుంటాను నేను. ఏదైనా తప్పు చేస్తే సరి చేసుకుంటాను. నా అంతరాత్మ అంత ప్రబోధం బట్టి జాగ్రత్తగా ప్రతి అక్షరం ఆలోచించి మాట్లాడతారు గదా! అలా యాహ్! అలా ఎలా దొరికిపోయారు సార్ మీరు? అది దొరికిపోవడం కాదు అక్కడ మైకులు ఉన్నాయని కూడా తెలీదు. అది ఒక చిన్న వీధి పోరాటం. హ్మ్.
పంపుల దగ్గర పోరాటం లాంటి పోరాటం అయిపోయింది అది. మైక్ ముందు మాట్లాడుతుంది కాదు కదా. ఓకే. కాదు కదా. ఉమ్, గబ్బెలు తీసుకొచ్చి ఎవరో మైకి పెట్టారు, అది వేరే విషయం. ఉమ్, ఉమ్, ఉమ్. స్పృహ వాళ్ళు లేదా. వాళ్ళు వెయిట్ చేస్తున్నారు భూతద్దంలో ఎక్కడ దొరుకుతాడా సరే అంబటి అని. దొరికాం, దట్స్ ఓకే. ఉమ్, అది అది అంతం తప్పు అనేది వాళ్ళు తిడుతున్నా కూడా నేను అనకూడదు అనేది నేను చెప్పుకున్నాను. రియాక్షన్ కదా, హ్యూమన్ రియాక్షన్ ఇమీడియట్ గా హ్యూమన్ ఉంటుంది. రియాక్షన్ సరే, అంతే. ఓకే, దాన్ని తీసుకో. ఏముంటుంది. ఉమ్, నేను కాసేపు మిమ్మల్ని తిట్టా అనుకోండి, ఉమ్, ఓ పావు గంట తిట్టిన తర్వాత మీరైనా ఒక మాట టక్కన అనేస్తారు కోపంతో. అంతే కదా. దట్స్ ద టెంపర్మెంట్, హ్యూమన్ సైకాలజీ. ఉమ్, ఉమ్. అలా జరిగినటువంటి సందర్భమే కానీ కుట్రబన్ని చంద్రబాబుని తిట్టాలి, ఆ కులాన్ని తిట్టాలి. మరీ అన్యాయమైన విషయం ఏంటంటే కమ్మ కులాన్ని మొత్తాన్ని తిట్టానని నా మీద బురద తెలిపారేస్తున్నారు. ఏందో నాకు అర్థం కాల. సో ఈ మొత్తం ఎపిసోడ్ లో మీ పైన అటాక్ చేసిన వాళ్ళు, మిమ్మల్ని తిట్టిన వాళ్ళని ఎవరైనా అరెస్ట్ చేసి జైలుకి పంపించారా? బాగా పోలీసు పిలిచి పంపించారు సార్. స్టేషన్ పిలిచి పంపించారు. అందుకని ఉండవల్లి అరుణ్ కుమార్ నన్ను అరుణ్ గారు పరామర్శించడానికి వచ్చి ఒక మాట అన్నాడు. ఉమ్, తిట్టిన వాడికి సెంట్రల్ జైలు, కొట్టిన వారికి ఏమో స్టేషన్ బెయిల్ అని. ఉమ్, దట్ ఈస్ ద సిస్టమ్. చంద్రబాబు నాయుడు గారి రెడ్ బుక్ పరిపాలన సాగుతుందనేది ప్రపంచానికి అర్థమైంది. ఓకే. ఇది అన్యాయం అని చెప్పారు. ఉమ్, ఈ అన్యాయానికి ఖచ్చితంగా వాళ్ళు ప్రతిఫలం అనుభవిస్తారు. ఒక్కళ్ళ మీద కేసు పెట్టాల. ఓకే. మొత్తం ఎపిసోడ్ లో మీకు పరామర్శలు, ఉమ్మడి రాష్ట్రంలో చాలా యాక్టివ్ గా పాలిటిక్స్ లో ఉన్నారు, చాలా మంది వేరే పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎవరెవరు మోరల్ గా ధైర్యం చెప్పారు, మాట్లాడారు, కొత్త వాళ్ళు, పార్టీకి సంబంధించిన వాళ్ళు కాకుండా? అంటే కొంతమంది మనం పేర్లు చెప్పొచ్చు, చెప్పకూడదు. అంటే డైరెక్ట్ గా నా దగ్గరికి వచ్చిన వాళ్ళు చెప్పొచ్చు. ఉమ్, ఇప్పుడు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు మా పార్టీ కాదు, ఉమ్, అయినా నాకు బాగా Support మోరల్ గా సపోర్ట్ చేశాడు, జైలుకి వచ్చాడు. జడా శ్రవణ్ కుమార్ గారు, ఉమ్, అలాగే రజనీ గారు, ఉమ్, జనసేన జనసేన. రజనీ, ఆమె పేరే జనసేన రజనీ. ఉమ్, అలాగే మన ఈ వీరున్నారు, మన జనసేన ఫౌండర్ ఆయన రాఘవయ్య గారు, ఉమ్, మార్చెట్టి రాఘవయ్య గారు. ఉమ్, ఈ కేమ్ పర్సనల్లీ ఓ, ఉమ్, వచ్చి రాంబాబు గారు మీకు జరిగింది చాలా అన్యాయం అండి అని నాకు చెప్పారు. ఇంకా కొంతమంది ఫోన్లో పరామర్శించారు. ఈ మొత్తం ఎపిసోడ్ టీడీపీ డ్యామేజ్ చేసిందా సార్? ఖచ్చితంగా ఎట్లా, damage ఏ చేస్తారు. రకమైన డ్యామేజ్? అసలు ఇది అన్యాయం కదా. కమ్యూనిటీ అని చెప్తూ వచ్చారు కదా. మీ కమ్యూనిటీలో, కాపు కమ్యూనిటీ అంతా మా కమ్యూనిటీ పైన జరిగిన దాడిగా చూసిందా దీన్ని? అంతేగా చూసిందిగా. చూసిందా? ఇప్పుడు విశాఖపట్నం నుంచి 300 కార్లు వేసుకుని కాపు కమ్యూనిటీ మొత్తం వచ్చింది. ఉహు, నా కాన్స్టిట్యున్సీలో, నా జిల్లాలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు మన ఈయన ఎక్స్ ఎమ్మెల్యే కృష్ణమోహన్, ఆమంచి కృష్ణ. ఆమంచి కృష్ణమోహన్, ఉమ్, ఆమంచి కృష్ణమోహన్ సోదరుడు. ఆయన బీజేపీలోనే ఉన్నాడు, ఆయన దీనిలో ఉన్నాడు, దీనిలో జనసేనలో ఉన్నాడు. ఉమ్, వాళ్ళు నన్ను పరామర్శించారు కదా. ఉమ్, ఇది అన్యాయం అన్నారు కదా. ఉమ్, దాసర్ రాము అని కాపు నాయకుడు అవును. నా ఇంటికి వచ్చి పరామర్శించలేడు కదా. ఉమ్, ఉమ్, వీళ్ళేమి నాకు పొలిటికల్ మిత్రులు కాదు. ఓకే. కమ్యూనిటీ అనేది మన కమ్యూనిటీకి ఇలా జరిగింది, మిమ్మల్ని ఏకాకిం చేసి చేశారు, ఇంటి మీదకి వచ్చింది దాడి కమ్యూనిటీ చేస్తారు. కాబట్టే చేశారు. కమ్యూనిటీ కాబట్టి చేశారు, అంతా ఒకే కమ్యూనిటీ వాళ్ళు వచ్చేసారు. ఉమ్, మనం చచ్చామా, మనం బతికామా, ఉమ్, ఏం ఘోరం ఇది, ఉమ్, నువ్వు తీసుకొచ్చి ఖమ్మంలో ఇల్లు కొనుక్కున్నావు, అందుకే ఇది జరిగింది ఉమ్, అని కూడా మాట్లాడారు. ఉమ్, నేను ఎప్పుడు ఐ నెవర్ ఎక్స్పెక్ట్. అంతా నేనుండే లొకాలిటీ అంతా కూడా మోర్ కమ్మాస్. ఓకే. నేను అసలు ఫ్యాక్షన్ కానప్పుడు నాకేంటి భయం ఎక్కడ అనేది ఉంటే ఉద్దేశంలో అక్కడ ఏముంది? కొనుక్కున్నా కానీ ఉమ్, ఉమ్, ఇట్లా కూడా మాట్లాడారు. ఓకే. సో ఇవన్నీ రకరకాల యాంగిల్స్, రకరకాల అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ వచ్చారు ప్రజలు, కమ్యూనిటీ లీడర్స్. ఈవెన్ కమ్మాస్ కూడా తప్పు సార్ ఇది, మేము కూడా బాధపడుతున్నామని చెప్పిన కమ్మాస్ కూడా చాలా మంది ఉన్నారు. ఓ, ఓకే. ఉమ్, ఉమ్, ఉమ్. న్యూట్రల్ గా. ఇప్పుడు జగన్ గారు ఏమన్నారు సార్? ఆ? జగన్ గారు ఏమన్నారు? జగన్ గారు అంటే జగన్ గారు నేను అంతా అయిపోయిన తర్వాత కదా వచ్చింది, మా పిల్లల్ని పరామర్శించారు, మా పిల్లల్ని ధైర్యంగా ఉండమన్నారు. ఉమ్, మా అమ్మాయిని డాడీ వచ్చేంత వరకు నువ్వు మాట్లాడదలుచుకుంది మాట్లాడమ్మా ఉమ్, అని చెప్పారు. ఉమ్, తర్వాత జైల్లో ఉండంగానే ఆయన నా దగ్గరికి అంటే నాకు కబురు చేశాడు. జక్కంపూడి రాజా నా దగ్గరికి వచ్చి అడిగాడు. సెకండ్ నేను అక్కడ సెకండ్ నన్ను జైలుకి వెళ్ళాను కదా. ఫస్ట్ వచ్చి అడిగి, అన్న జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి రమ్మంటావా లేకపోతే ఇంటికి రమ్మంటావా కనుక్కోమన్నారని చెప్పాడు. ఉమ్, జైలుకి అవసరం లేదు, ఉమ్, ఇంటికి వెళ్ళి నా కుటుంబాన్ని పరామర్శించమను, ఉమ్, అది చాలు, అది చెప్పుకొస్తే సార్కి చెప్పని చెప్పాను. ఉమ్, మరి ఆయన ఇంటికి వెళ్ళారు. ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చినప్పుడు సార్, అంటే నేనైతే కళ్ళారా చూడలేదు కానీ విపరీతంగా సార్. ఇంతవరకు పార్టీ ఓడిపోయిన తర్వాత ఇంత పెద్ద ఎత్తున జనం తరలి రావటం అనేది ఉమ్, ఇది ఫస్ట్ టైం అని చెప్పారు. అంతకుముందు చాలా సార్లు వచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు, చాలా ఎక్కువ వచ్చారు, అవును. దానికన్నా మించి వచ్చారు. ఉమ్. దానికి కారణం ఏంటి అంటే జరిగింది ఖచ్చితంగా అన్యాయమైన రగిలింది గుండె. అందరికి న్యూట్రల్ గా ఉన్న వాళ్ళు కూడా న్యూట్రల్గా అన్యాయం ఉన్న కదా, వాళ్ళకి ఇంటి కూడా పై కొట్టడం రగిలింది. ఏంటి అని. అందరికీ అసలు ప్రజాస్వామ్యవాదులందరికీ ఏంట్రా ఈ అన్యాయం, 7 గంటల సేపు అక్కడ చేస్తారంటరా ఇంటి ముందు, ఇది ఆ సమాజమా, అటవిక సమాజమా లేకపోతే మానవ సమాజమా అనేటువంటి ప్రశ్నలు వాళ్ళ గుండెల్లో గుచ్చుకున్నాయి. మీరు నమ్మరు, నన్ను అరెస్ట్ చేశారన్న తర్వాత
కొంత కుదిరిపడ్డారు. రిలాక్స్ అయ్యారు. అమ్మయ్య! రాంబాబు చంపలేదు. సేఫ్‌గా ఉన్నారు ఆయన అనుకున్నారు. అప్పుడు దాకా ఏంటి? రాంబాబు చంపేస్తారా? ఉంచుతారా? ఈ ఉత్కంఠభరితమైనటువంటి చిత్రం. హ్మ్. హ్మ్. ఎప్పుడైతే 10, 20కి అరెస్ట్ చేశారో అమ్మయ్య! సేఫ్‌లో ఈ ఉన్నాడు. సేఫ్‌లే పోనీ అనుకున్నారు. ఆ! అవును. అవును. అనుకున్నా. అవును. ఏమో జరిగింది ఏదో జరిగిందిలే ఆస్తి నష్టం అని అనుకున్నా. హ్మ్. హ్మ్. ఇంత పెద్ద ఎత్తున దాడి జరిగి ఇంక తెలుగుదేశానికి లాభం జరిగిందంటే నష్టం జరిగిందా? ఎవరు వాళ్ళు అసలు సమాధానం చెప్పలేదు కదా! వాళ్ళే చెప్పలేక నేను ఇన్ని సార్లు మాట్లాడుతున్నాను. టీడీపీ నుంచి ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు. ఎవరు రెస్పాండ్ కావట్లేదు. అంటే చేసిన తప్పులో ఇప్పటికి మానుకుందాం అనేటువంటి పద్ధతిలో ఉన్నారు. హ్మ్. హ్మ్. దీనిలో కల్పిట్స్ అందరూ కాదు. కొంతమందే కల్పిట్స్. కొంతమంది వ్యతిరేకించారు. ఈవెన్ ఖమ్మాస్‌లో కూడా నేను చెప్తున్నా. ఓహ్! హుహు. ఒక నాయకుడు పెమ్మసాని చంద్రశేఖర్ దగ్గర అందరూ కూర్చుని మనం రాంబాబు ఇంటి మీదకెళ్ళాలి, దాడి చేయాలి, ఎక్కువ మాట్లాడుతున్నాడు అని. అంటే ఒకానొక మరో కమ్మ సోదరుడు, నాయకుడు అతను కూడా చాలా ప్రముఖుడైన నాయకుడే. పేర్లు చెప్పడం బాగోదు. పెమ్మసాని గారు ఇలాంటి సాంప్రదాయాలు, ఇలాంటి సన్నివేశాలు మన గుంటూరులో ఎప్పుడు లేవు. వీళ్ళు అలాగే చెబుతారు. మీరు మాత్రం ఒప్పుకోమంటే ఈ మొత్తం అతని మీద రివర్స్ అయ్యారు. ఓహో! ప్లాన్డ్‌గా చేసారైతే. రివర్స్ అయితే కేంద్ర మంత్రులను కూర్చొని అతను ఊళ్ళోంచి వెళ్ళిపోయాడు. ఓహో! ఓహో! ఏం చెప్పకుండా వెళ్ళిపోయాడు. అతనికి ఇష్టం లేక. హుహు. అతను మనుషులు తీసుకెళ్ళిపోయాడు. హుహు. హుహు. దిస్ వాజ్ ప్రీ ప్లాన్డ్. ఓకే. ఒక సమావేశంలో నిర్ణయించుకున్న తర్వాత వచ్చారు ఇది. ఓకే. ఓకే. ఆ సమావేశంలో నిర్ణయించుకున్న తర్వాత పోటీ పడ్డారు ఒకడికొకడు. హుహు. 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 పెమ్మసాని గారు మెప్పు పొందటం కోసం, లోకేష్ మెప్పు పొందటం కోసం హ్మ్. మనకు లైసెన్స్ వచ్చింది కదా అని చెప్పేసి ఏ అనేవాళ్ళు ముందు రావాలని, లేదు ఏ కన్నా ముందు బి ముందు వచ్చి పోటీ పగలగొట్టాలని, పడ్డారింకా. ఇలా పోటీ పడటం వల్ల మనకు బాగా పలుకుబడి పెరిగిద్దని ఇలా ఆలోచన చేసి కాంపిటీషన్ ఫీల్ అయ్యి వచ్చి విధ్వంసం చేశారు. రైట్. చివరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఫైర్ బ్రాండ్ నాయకులు మీరు ముందు వరుసలో ఉంటారు. పార్టీ పెట్టక ముందు నుంచి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన వాయిస్‌గా ఉంటూ వచ్చారు. మీ పైన అటాక్ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇంకో ఫైర్ బ్రాండ్ లాగా మీ కూతురు కనిపించారు. చాలా బాగా మాట్లాడారు. నేను అవును. మాట్లాడలేకపోయాను తనతోటి. ఇంటర్వ్యూ అవును. చేద్దాం అనుకున్నాం. కంటిన్యూస్‌గా ఎవరో ఆవిడ దగ్గరికి వస్తున్నారు. చేయలేకపోయాను. సో, చాలా బాగా మాట్లాడారు ఆవిడ. ఏంటి ఆవిడని రాజకీయాల్లోకి తీసుకొచ్చే ఆలోచన ఏమైనా ఉందా? అంటే ప్రస్తుతం ఏం లేదండి. హ్మ్. ఎందుకంటే అసలు మా అమ్మాయి అలా మాట్లాడుతుంది బాగా అనే విషయం కూడా నాకు తెలియదు. చాలా బాగా మాట్లాడారు. చాలా బ్యాలెన్స్‌గా తెలీదు. చాలా బాగా మాట్లాడారు. ఐ హావ్ 3 డాటర్స్. హ్మ్. ఒక అమ్మాయి యూఎస్‌లో ఉంటది. హ్మ్. ఈ అమ్మాయి ఇక్కడ ఉంటది. హ్మ్. సో, నాకంటే ఇప్పుడు నేను వారసత్వాన్ని డిసైడ్ చేసుకోవాలని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే ఐ మీన్ యాక్టివ్ పొలిటీషియన్. ఓకే. పొలిటికల్‌గా ఉన్నాను. నెక్స్ట్ ఐ యామ్ గోయింగ్ టు కంటెస్ట్. హ్మ్. సో, సమయం వచ్చినప్పుడు తప్పనిసరిగా ఒక మంచి మెటీరియల్ ఉన్నప్పుడు దాన్ని తప్పనిసరిగా పార్టీకి ఉపయోగపడే విధంగా సమయం వచ్చినప్పుడు చూస్తా గానీ ప్రస్తుతం ఆలోచన లేదు. మాకు రాంబాబు గారిని చూస్తుంటే చాలా లాజికల్‌గా, చాలా బ్యాలెన్స్డ్‌గా, చాలా మెచ్యూర్డ్‌గా పదాలు, భాష కూడా చాలా బాగా మాట్లాడారు. సో, డెఫినెట్‌గా ఇంకో ఫైర్ బ్రాండ్ అవుతారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనిపించింది ఆమెను చూసిన తర్వాత. నేచురల్. సమయం వచ్చినప్పుడు దాన్ని ఉపయోగించుకుంటాం. అప్పుడు దాకా అలాంటి ఆలోచన ఏం లేదు నాకు. ఓకే. ఇప్పటివరకైతే ఇంక చివరిగా మీరు చెప్పేది తగ్గేదేలే. అసలు దానిలో ప్రశ్నేముంది? హ్మ్. వాళ్ళు కేసులు పెట్టి జైల్లో పెడితే తగ్గితే హ్మ్. ఇంకెందుకు రాజకీయం చేయాలి అంట నేను. ఓకే. మీరు ఏది అనుకుంటున్నారో జరక్కోకుండా చేయటమే నా పట్టుదల. ఒక్క మాట లోకేష్ గారికి చెప్పండి అంటే ఏం చెప్తారు? హ్మ్. ఒక్క మాట లోకేష్ గారికి చెప్పండి అంటే? ఏం చెప్తాం లోకేష్ గారికి? హ్మ్. వాళ్ళ నాన్న చరిత్రని ఈ పార్టీని సర్వనాశనం చేయబోతున్నాడు. అంతేనా? 100% చేసాడా? చేయబోతున్నాడా? చేయబోతున్నాడు. సర్దుకునే అవకాశం ఏమైనా ఉందా? ఆ! సరిదిద్దుకునే అవకాశం ఏమైనా ఉందా? ప్రశ్నే లేదు. డ్యామేజ్డ్. 100%. పోయినసారి కూడా పుత్రుడి వల్లే పార్టీ పోగొట్టుకున్నాడు. ఈసారి కూడా పుత్రుడి వల్లే పార్టీ పోగొట్టుకుంటున్నాడు. మళ్ళా తిరిగి కూడా రాదు. ఓకే. ఇంకంత డ్యామేజ్ అయిపోతుంది. హ్మ్. రైట్ సార్. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ వెరీ మచ్ రాంబాబు గారు. ఇది అంబటి రాంబాబు గారితో స్పెషల్ పాడ్‌కాస్ట్.